Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ఫర్ ఇట్ ఈస్ నాట్ ద వన్ హూ కమెండ్స్ హిమ్సెల్ఫ్ హూ ఈస్ అప్రూవ్డ్, బట్ ద వన్ హూమ్ ద లార్డ్ కమెండ్స్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఇది పోటీ ప్రపంచం. ప్రతిదినం ప్రతి విషయంలో కూడా పోరాటమే. నీ పనిలో అయితేనేమి, నీ ఆలోచనలో, నీ ప్రయాణంలో, నీ గృహములో, ప్రతి స్థలంలో కూడా నీకు పోరాటమే ఉంటుంది. ఈ ప్రయాణంలో, నీ పోరాటంలో ఏ స్థలములో అయినా సరే కొంచెం నీకు అప్రిషియేషన్, మెప్పుదల కలిగినప్పుడు చాలా సంతోషిస్తాం. ఒకరు మెచ్చుకుంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి? ఈ చిన్న సంతోషాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ నేపథ్యంలో మనం నీ అధికారినో, నీ స్నేహితులనో, లేదా నీ చుట్టూ ఉన్నవారినో మెప్పించటానికే మనం ప్రయాసపడతాం. నీ పని చేసే స్థలములో నీ అధికారి నిన్ను మెచ్చుకుంటే నీకు ఉద్యోగంలో మంచి పేరు, ఎదుగుదల వస్తుంది. నీ స్నేహితులు లేదా నీ స్వంత జనము మధ్య వారందరూ మెచ్చుకునే రీతిలో నువ్వు ఉంటే ఒక మంచి వ్యక్తిగా, సహృదయునిగా నువ్వెన్నో మన్నలను అందుకుంటావు. కానీ ఇవన్నీ లోక సంబంధమైనవే. ఈ మార్గంలో నడుస్తూ మనం అదే ఒక ప్రాధాన్యతలో మనం జీవిస్తాం. మెప్పించటమే మన కర్తవ్యంగా మనం జీవిస్తాం. మెప్పు పొందుకోవటానికి, వారి అభినందనలు పొందుకోవటానికి ఇదే జీవితం, ఇదే మార్గం అనుకుంటూ నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటూ వారికి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించాలని, వారికి మెప్పు పొందించే రీతిలో నీ మాటలు, నీ నడకలు, నీ ప్రవర్తన, నీ క్రియలు సమస్తమును మార్చుకుంటూ ముందుకు కొనసాగిపోతాం. అందరి దృష్టిలో మంచివాడని, అందరి దృష్టిలో నెమ్మది కలిగిన వాడు, సౌమ్యుడని మంచి పేరు తెచ్చుకోవడం మంచిదే. ఒకసారి ఈ మాట ఆలోచన చేద్దాం. నీకు తెలివి, జ్ఞానము, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఇలా సమస్తమును నువ్వు అడుక్కుంటూనే ఇచ్చి ఈ దినము వరకు నీకు క్షేమాన్ని అనుగ్రహించి నిన్ను నడిపించి దీవిస్తున్న దేవుడు ఆయన మెచ్చుకునే రీతిలో నువ్వు జీవిస్తున్నావా? జనాలను అందరినీ మెప్పిస్తున్నాను కదా, అందరి నోటంట మంచివాడని పేరు సంపాదించుకుంటున్నాను కదా, దేవుడు కూడా మెచ్చుకుంటాళ్లే అన్న భ్రమలో జీవిస్తున్నావేమో. నువ్వు చేసిన పనులను బట్టో, నీ మాటలను బట్టో, నేను పొందుకున్న సహాయాన్ని బట్టో నీవు మంచివాడు అని నీ చుట్టూ ఉన్నవారు సాక్ష్యం ఇవ్వచ్చు. నిన్ను ఇంతవరకు దీవించి, సంరక్షించి, పెంచి, పోషిస్తున్న దేవుడు నీ గురించి నువ్వు మంచివాడమని సాక్ష్యం ఇచ్చే రీతిలో నువ్వేమి చేసావు ఒకసారి ఆలోచన చేయి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా, నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు మన పితరుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ మాటలు ఎరుగుదువు కదా. నీవు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, దేవుని కొరకు దేవుని బిడగా నువ్వు పిలువబడుతున్నప్పుడు ఆయన మెచ్చుకునేలా నువ్వేం చేసావో ఒకసారి ఆలోచన చేసుకో. ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడ్డావా? ఆయన నామాన్ని, ఆయన ఘనతను, ఆయన త్యాగాన్ని ప్రకటించావా? ఆయన నామము చొప్పున నువ్వు ప్రార్థించగలిగావా? ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించగలిగావా? యథార్థవంతునిగా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడగలిగావా?
ఏమి నువ్వు చేశావో, నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను యోగ్యనుగా ఎంచుకునే రీతిలో నీవు జీవిస్తున్నావా, లేదా ఇంకా లోకాన్ని మెప్పించే పరిస్థితుల్లోనే నీ ప్రయాణం కొనసాగుతుందా? లేఖనం అంటుంది, లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ ఆయన మెచ్చుకుని వాడే యోగ్యుడు. ఆయన కనుదృష్టి నుండి నువ్వు తప్పించబడవు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. మనుషుల దగ్గర పరిస్థితిని బట్టి నువ్వు నటించొచ్చేమో, యథార్థవంతునిగా నువ్వు ఉండొచ్చు, వేషధారణ కలిగి మనుషుల దగ్గర జీవించవచ్చు, కానీ ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. యథార్థవంతులను బలపరచటానికి ఆయన కన్ను దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉందని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినం ఒక్కసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. మళ్ళీ మనం స్వపరీక్ష చేసుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం అని జ్ఞాపకము చేసుకుందాం. ఎన్ని సంవత్సరాల నా ప్రయాణంలో నా దేవుడు మెచ్చుకునేలా నేను ఏం చేశాను? దేవునితో ఎన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాలు నాకున్నాయి. దేవునితో ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన వాక్యానికి లోబడి విశ్వాసములో నిలిచి నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నన్ను మెచ్చుకునే పరిస్థితులు ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి ఆలోచన చేసుకో. ఒకవేళ ఎక్కడ కనిపించటం లేదా, ఈ దినము నీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు కనుక ఆయనకు యోగ్యమైన రీతిలో, ఆయనను సంతోషించే రీతిలో నీ విశ్వాసం, నీ ఆరాధన, నీ ప్రార్థన సమస్తమును మార్చబడి రూపాంతరపరచబడులాగున నీవు నూతనపరచబడి ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు తిరుగుతూ ఇది నన్ను ఆరంభించగలవా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మా జీవితంలో మీరు మెచ్చుకునే రీతిలో మా అడుగులు, మా ప్రవర్తన, మా మాటలు సమస్తము ఉండటానికి సహాయం దయచేయండి. ఈ లోకము దాని ఆశలు గతించనని ఎరిగి కూడా లోకాన్ని మెప్పించటానికి మేము ప్రయాసపడుతున్నాం. లోకాశల కొరకు మేము ప్రయాసపడుతూ ప్రాధాన్యతలో ఉంచుకుంటున్నాం. నాయన, ఈ దినం మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. నీకు ఇష్టమైన రీతిలో, మీరు మెచ్చుకునే రీతిలో మా బ్రతుకు మార్చబడటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.